మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, శివుణ్ణి లయకారకుడు అని అంటూ ఉంటారు, ఎందుకని అంటారు గురుగారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, సృష్టి స్థితి లయ సృష్టించేటువంటి బ్రహ్మ అంటే విధివ్రాత రాసేటువంటి వాడు, ఇలా ఇలా జీవించురా అని ఒక రాత రాయటం సృష్టికర్త అని బ్రహ్మదేవుడైతే, దాన్ని స్థితిగతులు కలిగించేటువంటిది శ్రీ మహావిష్ణువు. అందుకే ఆయన నిత్యము అలంకార ప్రియో విష్ణు. మనం ఎక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్నా ఎక్కడైనా కూడా విష్ణు ఆలయాల్లో ఎక్కువ చేసుకుంటాం. రామాలయం కానీ, కృష్ణుడి ఆలయం కానీ, గణపతి దేవాలయం కానీ, ఇలా ఆలయాల్లో లేకుంటే మామూలుగా మనం ఫంక్షన్ హాల్స్ ఇవి చేసుకుంటాం. అక్కడ కూడా వెనకాల వెంకటేశ్వర స్వామి అమ్మవారిది పెట్టుకోవడం, గణపతిది పెట్టుకోవడం, ఇట్లాంటివి పెట్టుకుంటాం మనం. అవునండి. శివుడిది ఎక్కడ పెట్టుకోము. ఎందుకంటే శివుడు లయకారకుడు, లయం చేసేటువంటి వాడు శివుడు. అంటే స్థితిగతులు మామూలుగా కలగటానికి కావాల్సినటువంటి ఐశ్వర్య ప్రదాత ఆయనే. అనుకుంటే అంతా ఉంది అని, ఆ అంతా ఉంది అనేటువంటి దాంట్లోనే ఏమీ లేదు. రెండు ఆయనది. అదే మాయ, అదే అక్కడ లయకారకుడు అని. సహజముగా ఏమిటి అంటే దేహమే దేవాలయం అన్నాడు. ఈ దేహం దేవాలయం. ఈ దేహాలయము ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి, మన గ్రామములో ఉండేటువంటి ఆలయానికి వెళ్ళి, ఆలయములో ఉండేటువంటి పవిత్రత అనేటువంటిది ఎంతో కొంత మనకు వచ్చేట్టుగా దైవ నమస్కారం చేసుకొని వస్తాం. ఈ దేహాలయం ఎప్పుడైతే దేహం అనేటువంటిది పూర్తి ఇదవుతుందో, ప్రాణం జీవుడు అనేటువంటిది ఎప్పుడైతే పోతాడో, ఎక్కడికి లయం కావాలి అంటే మరి లయకారకుడు మహాలయం. అందుకే మహాలయ పక్షాలు అనేటువంటి పదము కూడా వచ్చిన కారణం ఏమిటి అంటే, ప్రతి జీవి, మనకు 84 లక్షల జీవరాశులు ఏమో ఉన్నాయి, ప్రాణులు అని మనం చెప్పుకుంటున్నాం. మనం ప్రతి ప్రాణిని ఏమాత్రము వీడు బీదవాడు, వీడు షావుకారి, వీడు ఉన్నవాడు, వీడు లేనివాడు, వీడు మహాజ్ఞాని పండితుడు, వీడు అభాగ్యుడు, వీడికి మందబుద్ధి గలవాడు అనేటువంటి తేడా భగవంతుడి దగ్గర ఉండదు. ప్రతివాడు బూడిద కావాల్సిందే. ప్రతివాడు పంచభూతాల్లో కలిసిపోవాల్సినటువంటిదే. ఈ పంచభూతాలకు ప్రకృతి ఇంకో రకంగా ఏమిటి అంటే పరమేశ్వరుడు లయం, తనలోకి లయం చేసుకోగలడు. మన వాళ్ళందరూ కూడా కొంతమంది గడప వరకు, కొంతమంది దీని వరకు వస్తారు. పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే పెళ్లి కొడుకును పెళ్లి కూతురును వెనకాల వస్తుంటే అందరూ ముందు నడుస్తారు. చనిపోయిన తర్వాత శవం ముందు వస్తూ ఉంటే వెనకాల నడుస్తూ వస్తారు అందరూ. అంటే నువ్వు పో, నీతో పాటు మేమెందుకు వస్తాం, మేము ఎంతవరకు రావాలనో అక్కడ ఆగిపోతారు. వాళ్ళు ఆగడానికి అవకాశం ఉంది, శవం ఆగడానికి లేదు. అట్లాగే ముందుకు వెళ్ళిపోవటమే ఉంటుంది. ఎంత బంధువులైనా, రక్త సంబంధికులైనా, కడుపున పుట్టిన వాళ్ళైనా ఎంతవరకు అంతవరకే. కానీ పరమేశ్వరుడు పుట్టినప్పుడు ఉన్నాడు, లయం అయిన తర్వాత తనలోకి లయం చేసుకోగలడు కాబట్టి, లయకారకుడు కాబట్టి, ఆయనలోకి లయం అవుతున్నాము కాబట్టి మహాలయం అనేటువంటిది. మహా అనేటువంటి పదాలు మనం 3 సార్లు వాడుతున్నాం. మహాశివరాత్రి నాడు మహాశివరాత్రిని వాడతాం. మహానవమి అనేటువంటి పదంలో సంవత్సరానికి వాడతాము. అలాగే మహాలయ పక్షం, మహాలయం అనేటువంటి మనం వాడుతున్నాం. ఈ మహాలయ అమావాస్య, మహాలయ పక్షాల్లో పరమేశ్వరుడు ఎవరెవరైతే చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాణి, ఈ కులము, ఈ మతము అనేటువంటిది లేకుండా ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరికి తోచినటువంటిది వాళ్ళు చేసుకుంటారు ఈ 15 రోజులు.
ఆ చేసుకున్నప్పుడు పరమేశ్వరుడు నేను తీసుకుంటాను, పర్వాలేదు, నువ్వు తీసుకొని మన పెద్దలకు అనుగ్రహం ఇవ్వటము, తద్వారా మనకు అనుగ్రహం ఇవ్వటము ఓకే. జరుగుతుంది. కాబట్టి అందుకనే శివుడు ఏం చేస్తాడంటే, శివాలయానికి వెళ్ళంగానే ముందు విభూతి పెట్టుకోరా, అవును. ఏదో ఒక రోజు బూడిదగాక తప్పదు, భస్మం, భగవంతుణ్ణి స్మరించటం, ఉమ్, అలా స్మరిస్తూ స్మరిస్తూ అలవాటు చేసుకుంటే ప్రతిరోజు నిద్రపోతుండు, ఉమ్, ఏదో ఒక రోజు శాశ్వత నిద్రలోకి పోతావు. అలవాటు చేసుకో అంటే ఒక అలవాటు చేసుకోమని ఇచ్చినాడు. ఉమ్. ప్రతిరోజు రేపు లేస్తాను అనేటువంటి ఆనందం, Guarantee ఏదో ఒక లేదు. రోజు లేకుండా పోతావు నీకు తెలియకుండానే. అవును. అంటే అది ఆ రోజు నిజమైనటువంటి మేల్కొలుపు ఎప్పుడు అంటే జ్ఞానోదయం ఎప్పుడు ఉమ్, అనేటువంటిది కావాలి మనిషికి. ఓకే. అందుకనే మనము ఆ దశలో చేస్తామో చేసుకోలేమో తెలియదు, ఆ శరీరము యొక్క పటుత్వం ఎలా ఉంటుందో తెలియదు చివరి రోజుల్లో. అవును. అందుకని ముందు నుంచే కొంచెం అలవాటు చేసుకో, చేయాల్సినటువంటి పనులు ఏమిటి, నీ కర్తవ్యం ఏమిటి అనేటువంటిది చేసుకో, తెలుస్తుంది అనేటువంటి మాటతో చెప్పి మనం చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా. ఉమ్, ఇవన్నీ చేసుకోవడం వలన ఏమిటి అంటే మన తర్వాత తరం వాళ్లకు పుణ్యప్రదం. అందుకని ఈ మహాలయ పక్షం లయకారకుడు అంటే ఆయనలోకి లయం చేసుకోగలిగినటువంటి వాడే ధైర్యం. మనము చనిపోయే ప్రతివాడు కూడా ఎందుకు పరమేశ్వరుడిలోకి ఐక్యం కావటం కంటే వేరే కావాల్సింది ఏముంది? అవును. వేరే ఏం కావాలి? మనము బాగున్నంతసేపు దేవుడు కనపడలేదు, నీకు దేవుడు కనపడినాడా, నీకు కనపడినాడు, నీకు కనపడినాడు, పోతే అందరికి కనపడతాడు దేవుడు. ఆయన దగ్గరికే పోయి ఉంటాం, మనం ఎక్కడికో పోము. అడిగేవాడు పోతాడు, అడిగించుకునేవాడు అక్కడికే పోతాడు. అడుగుతుంటారు, నీకు కనపడినాడా, ఉమ్, నువ్వు ఎందుకు మొక్కుతున్నావు అని. ఉమ్, అంటే ఇప్పుడు అడిగే ప్రశ్నలన్నీ అప్పుడు వద్దొద్దంటే కూడా సరిగ్గా ప్రాణము పోతుంది, మనం మాట్లాడలేని పరిస్థితి, ఊరికే మన వాళ్ళను చూస్తున్నాము అనేటువంటి దృష్టితో ఎప్పుడైతే ఇలా చూస్తూ ఉంటామో ఆ, వానికి యమభటులు కనపడతాడు, పరమేశ్వరుడు కనపడతాడు, ఉమ్, ఖచ్చితంగా కనపడతారు. కానీ చెప్పలేడు, నన్ను యమభటులు రమ్మంటున్నారు, నేను పోతున్నాను. ఏం ప్రయాణమా ఏమన్నా, నాకు ఫ్లైట్ టికెట్ అయింది, రమ్మంటున్నారు వాళ్ళు, కూర్చోమంటున్నారు అని చెప్పడానికి కాదు కదా. ఆ దశలో వాడికి మాటలు రావు, ఉమ్, మాట్లాడలేడు. అది చెబుతాము అనుకునేటువంటి లోపలే తీసేస్తాడు, ఇంకా అంతే. ఇంకా నిద్రలోకి వెళ్ళిపోవటమే. అది కొంతమంది కళ్ళు తెరిచే నిద్రపోవడమా, కళ్ళు మూసుకొని పడుకోవడమా అనేటువంటిది అది శాశ్వత నిద్ర ఉమ్, అనే, ఇంకా తర్వాత ఉండదు. మళ్ళీ ప్రాణం అనేటువంటిది తీసి దేహం వేరు, లోపల ఉన్న ప్రాణం వేరు, ఉమ్, ఆత్మ అంతరాత్మ మనం అన్నీ చెప్పుకుంటున్నాం. ఈ ప్రాణం అనేది తీసేసి మళ్ళీ ఇంకే దాంట్లోనూ ఇంకో దాంట్లోకి వేసేయడం అనేది జరుగుతుంది ఉమ్, ఎప్పుడు కూడా. అందువలన ఈ మహాలయ పక్షం పరమేశ్వరుని లయకారకుడు అనేటువంటిది మనము చేస్తే, మనం ఎటువంటి ఆరాధన చేసినాము, పరమేశ్వరుని ఏ విధముగా మనం ఆరాధించుకున్నాము అనేటువంటి దాన్ని బట్టి నువ్వు చేసినా చేయకపోయినా ఆయన లయం చేసుకుంటాడు. ఆయనకేమి వీడు దుర్మార్గుడు చేయలేదు, వీడిని నేను ఎందుకు తీసుకోవాలి అనేది ఉండదు. ఓకే. అలా ఏం కాదు. ఉమ్, ఎప్పుడైనా ఎవరినైనా ఏ ప్రాణినైనా, ఉమ్, ఈ భూమి మీద చలనం ఉండేటువంటి ఏ ప్రాణినైనా ఆయనలోకి తీసుకోవాల్సింది ఆయనే తీసుకుంటాడు. హలాహలమే తీసుకున్నా అంట సముద్రంలో వచ్చినటువంటిది. అవును. ఇవాళ వీళ్ళది తీసుకోవడం ఎంతసేపు, ఉమ్, ఆయనే తీసుకుంటాడు. కనుక ఆయనకు మహాదేవుడు, మహాశివుడు, మహాలయం అనేటువంటిది ఇప్పుడు ఈ మహాలయ పక్షాల్లో ఆయన పరమ సంతోషించేది ఏమిటంటే, అబ్బాయి ఎంతోమందిని చేస్తున్నారు కానీ కానీ అంటుంటాడు ఆయన. అందుకే ఆయనకు పరమేశ్వరుడు అనగానే ఆయన పుర్రెలు వేసుకొని ఆయన అట్లే ఉంటాడు. కపాలం, ఆయన కపాలం దీంట్లోనే కదా తీసుకుంటాడు. మరి శ్మశాన వాటి ఆయన, ఉమ్, ఆయన అక్కడ ఉంటాడు. గుళ్ళో పెట్టి మనం పూజ చేస్తున్నాం అవును. అంటే అన్ని చోట్ల ఉంటాడు ఆయన, సర్వాంతర్యామని మనం చేసుకుంటున్నాం. కానీ ఆయన వైకుంఠంలో విష్ణు ఉంటే ఉమ్, మరి ఇక్కడ చర్మం కట్టుకుని, మరి ఇక్కడ శ్మశానంలో పరమేశ్వరుడు ఉంటాడు. కాబట్టి ఆయనలోకి లయం కావాల్సిందే ఎవరైనా కూడా. అందుకనే పరమేశ్వరుణ్ణి లయకారకుడు అనేటువంటి మాట. లయం అంటే ఏమిటి?
అంటే కలుపుకోవటం. లీనమైపోవడము, లయమైపోవడం. ఉమ్, ఏం రావాడు దాంట్లోకి వాడు లయం అయిపోయినాడు, వాడు లీనమైపోయినాడు, లయం అయిపోయినాడు అని మనం నిమగ్నం చెప్తున్నాం. అయిపోవడం. నిమగ్నం అయిపోయినాడు, వాడేమిరా వాడేమి ఈ లోకంలో లేడు, ఏ లోకంలోనే ఉన్నాడు, వాడు తన్మయ మనం అంటుంటాం ఇవన్నీ. అవును. అంటే తనలోకి తీసుకుంటాడు. ఉమ్, ఏ ప్రాణినైనా ఏం భేదం లేదు, కోటీశ్వరుడు కావచ్చు, రిక్షా దొక్కునేవాడు కావచ్చు, మనకున్న ఈ తారతమ్యాలు. అవును. అందుకని మామూలుగా పరమేశ్వరుని లయకారకుడు అనేటువంటిది ఎందుకంటున్నామంటే ఇద్దరికే అంటున్నామమ్మా. తనను పెద్దగా ఏమి ఇప్పుడు ఉన్నవాడు లేనివాడు అనేటువంటివి ఆ భగవంతుడి దగ్గర అలాంటివి ఉండవు. అందుకనే సమానమైన దృష్టితో చూస్తాడు భగవంతుడు ఎప్పుడు కూడా. ఒక ప్రాణి అంతే, ప్రాణిగా చూస్తాడు. మనకే ఇవన్నీ వాడు ఉన్నవాడు, వీడు లేనివాడు, వీడు ఈ కులం వాడు, ఆ కులం వాడు, నన్ను తాకొద్దు, నుండి తాకొద్దు అనేటివి మనం పెట్టుకున్నాం. అందుకని ఎవరు ఏదో తాకితే ఏదో అవుతుంది, ఏదో పోతుంది, ఏదో ఈ కులం వాడు ఇవన్నీ మనకు పెట్టుకున్నటువంటివే కానీ మనం అల్పబుద్ధులు. అందుకనే బుద్ధి అల్పబుద్ధి అనేటువంటిది మనకు తెలుస్తుందమ్మా. అందుకని పరమేశ్వరుడు లయకారకుడు, అందువల్ల లయం అందరినీ తీసుకుంటాడు కాబట్టి ఆయనలోకి లయం అయిపోవడమే అంతే, దాని అర్థమే అది. గురుగారు, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సూర్యోదయానికి ముందరే లేవాలి అని చెప్పి. అసలు లేవటం వల్ల ఏంటి ప్రయోజనం అనే ఒక క్వశ్చన్ కనుక వేస్తే ఏంటి నిజంగా ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? లేదు అని అంటే పెద్దవాళ్ళు ఏదో ఒకటి అలా చెప్తూ ఉంటారు, ఇది చేయకపోతే ఇలా జరుగుతుంది, అదొక భయమే అనుకోవచ్చా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, చాలాసార్లు చాలా రకాలుగా చెప్పుకొని ఉండవచ్చును. సూర్యోదయాత్ పూర్వము లేస్తే ఏం జరుగుతుంది, ఏమిటి ఉపయోగం? ఉమ్, ఇది అద్భుతమైన ప్రశ్న, అంతే కదా. ఉపయోగం ఉంటేనే కదా ఏదైనా, అంతే. ఉపయోగం లేకపోతే ఏం పని. అవును. ఒకటి మనకేమిటంటే అమ్మ, స్నానాలలో ఉమ్, 3 రకాల స్నానాలు చెప్పారు. ఆ, ఏమిటి 3 రకాల స్నానము అంటే దేవతా స్నానం, మనుష్య స్నానం, రాక్షస స్నానం అనేటువంటిది చెప్పినారు. ఉమ్, 3 రకాలైన స్నానాలు. ఓకే. ఈ 3 రకాలు ఏమిటి అంటే, బ్రాహ్మీ ముహూర్తములో 3 గంటల సమయములో లేచి 3:30-4 లోపల చేసినటువంటి స్నానాలన్నీ కూడా దేవతా స్నానాలు అన్నారు. ఓకే. 4 గంటల తర్వాత నుంచి సూర్యోదయాత్ పూర్వము చేసేటువంటి స్నానాన్ని మనుష్య స్నానం అన్నారు. సూర్యుడు ఉదయించిన తర్వాత చేసేటువంటి స్నానాలన్నీ కూడా రాక్షస స్నానం అన్నాడు. సగానికి ఎక్కువ ఈ స్నానమే ఆచరిస్తున్నారు. అంటే అందుకే కదా ఉమ్, ఒక మనిషిలో రాక్షసులు అంటే వాడికి ఏమి వాడు రాక్షస ప్రవృత్తి కలిగినాడు, అంత రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నాడు అని అంటాం. ఉమ్, గుణగణాల్లో తేడాలు వస్తాయి. ఉమ్, మనము ఆచరించే విధానాలను బట్టే ఉంటాయి ఎప్పుడు. అవును. అందుకని ఏం జరుగుతుంది సూర్యుడు ఉదయించే దానికంటే ముందు లేస్తే అంటే, ఒక చిన్న మాట, మీరు ఒక ప్రముఖ వ్యక్తిని ఉమ్, ముందుగా పిలిచారు అనుకోండి, పిలిచిన సమయానికి వచ్చినారు, బాగా జరుగుతుంది, బాగా పరిశుద్ధముగా ఉంది అని అనగానే చాలా సంతోషిస్తాడు. ఎవరైనా ఒక ముఖ్యమైన వ్యక్తి ఇంటికి వస్తున్నారు అంటే ఇల్లు ఎలా పెట్టుకుంటారు? శుభ్రం ఒక ఉంచుతాం. మా పై ఆఫీసర్ వస్తున్నాడు అంటే బాగా పెట్టుకుంటారు. అవును, అవును. అలాగే దేవతలు తిరుగుతారు, నడయాడుతారు ఎప్పుడు కూడా స్థానాల్లో. ఉమ్, ఎక్కడైనా కూడా మనం అనుకుంటాం హా, ఆ తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో దేవతలు సంచరించేటువంటి సమయము, అలాగే సాయంకాలము తథాస్తు దేవతలు తథాస్తు అనేటువంటి సమయం అని ఒకటి చెప్పుకుంటాం. ఆ ఉదయం పూట దేవతలు దిగొచ్చిన సమయానికి వీళ్ళు స్నానాలు చేసి బొట్టు పెట్టుకొని ఇంటి ముందు ఉమ్, కళ్ళాపు చల్లి ముగ్గు వేసి ఎప్పుడైతే మనము ప్రశాంతముగా ఉంటామో, దేవతలలో ఒకరైనటువంటి అమ్మవారు లక్ష్మీదేవి అనుగ్రహం రావాలంటే ఎలా వస్తుంది? హా, అలా రావాలి. సరే మానవులు కదా, ఇంకా కొంచెం ఎగ్జంప్షన్ ఇచ్చి పోని సూర్యుడు ఉదయించేదాన్ని ఎందుకు, ఉమ్, మనకు భాస్కరుడు, ఉదయ భాస్కరుడు అంటే మనకు ఆదిత్య హృదయంలో కానీ దీంట్లో కానీ నవగ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు
ఎప్పుడైతే ఉదయించే సమయానికి మనకు లోకం, ఈ లోకం జగత్ అంతా కూడా సూర్యుడు ఉదయించే సమయానికి యావత్ ఈ జీవకోటి మామూలుగా అందరూ కూడా లేచి ఉన్నారో ఆ స్వచ్ఛమైనటువంటి ఉదయించేటువంటి సూర్యుడి యొక్క కిరణాలు మన మీద పడితే ప్రసన్నత, మానసికమైనటువంటి సంతోషము, ఇంట్లో నెగటివిటీ అనేటువంటిది ఉండకపోవటము. నువ్వే స్నానం చేయకపోతే ఇంట్లో తలుపులు ఎవరు తెరుస్తారు? ఆ తలుపులు తెరిచి ఉండాలి. సూర్యుడు ఉదయించే సమయానికి ఇంటి ముందు ముగ్గు, తలుపులు తెరిచి ఉండటము, ఇల్లంతా కూడా శుభ్రముగా ఉంది. ఆ శుభ్రముగా ఉన్నప్పుడు గనక సూర్యకిరణాలు ఇంట్లోకి ప్రవేశించినాయి అంటే ఆ లేత కిరణాలు ఎప్పుడైతే పడుతూ ఉన్నాయో మన మనస్సులో ప్రశాంతత, ఇంట్లో నెగటివిటీ అనేటువంటిది ఉండకుండా పోవటము, అంతా పాజిటివ్గా ఉండటము. నువ్వు ఏ పూజ ఏ పునస్కారము చెయ్యకపోయినా సూర్యుడు ఉదయించేదానికంటే ముందు ఇంట్లో దీపారాధన చేసి ఊరికే అలా కూర్చున్నా 2 అగరబత్తీలు వెలిగించి ఇలా ఒక్క నెల రోజుల పాటు కంటిన్యూగా చేస్తే 2వ నెలకు గనక మీకు మేలు జరగలేదు అంటే నన్ను అడగండి. ఒక పద్ధతిగా, ఒక నియమముగా ఎప్పుడైతే చేస్తారో ఖచ్చితంగా మేలు జరుగుతుందమ్మా. పంటలు ఎలా పండుతున్నాయి? ఈరోజు ధాన్యము అని మనం అనుకుంటున్నాము కదా, తెల్లవారుజామునే రైతు లేచి సద్ది తయారు చేసుకొని సూర్యుడు ఉదయించే సమయానికి తోటలో ఉండి సేద్యం చేసుకుంటుంటాడు. కరెక్ట్. భూమాతను ఎప్పుడైతే సేద్యం చేసుకుంటూ దానికి కావాల్సినటువంటి నీళ్లు కట్టడము, మంచి చెడ్డ చేసుకుంటూ ఉన్నాడో, అప్పటికే ఆ పని చేసుకుంటున్నాడో, ఆ కిరణాల ప్రసారం వలన ఆ భూమి సంతోషించి ఆ భూమాత మనకు ఇస్తూ ఉన్నది ఆహారం. మరి మనం ఇంట్లో ఇది కదమ్మా పాటించాల్సింది. మనము ఒక నెల రోజుల పాటు కంటిన్యూగా, ఒక 30 రోజుల పాటు ఏక దీక్షగా తెల్లవారుజామున లేచి సూర్యుడి కంటే ముందు లేచి, ఇంట్లో ఒకరు లేస్తే కాదు మిగతా వాళ్ళందరూ వండుకోనుండి, ఒకరు లేస్తే మరి వాళ్ళది సాఫ్ట్వేర్ కదండి, వాళ్ళు వెళ్తారు కదండి, ఇవన్నీ అనవసరం. లేయాలి అంతే, అందరూ లేవాలి. మరి అందరూ లేచి ఉంటేనే కదా, అన్ని రూములు శుభ్రముగా లేచి తుడుచుకొని ఉంటేనే కదా ఉదయం. లేయాలి, లేచి ఉండి శుభ్రంగా చేసుకునేసి ఇంట్లో దీపారాధన చేసి, మీకు ఏ మంత్రము ఏ అనేది రాకపోయినా పర్వాలేదు, కాస్త దీపారాధన చేసి అలా కూర్చొని ఉండిపోతే, సూర్యుడికి ఎదురుగా కూర్చొని ఉన్నాము, సూర్యకిరణాలు పడేటప్పటికి మామూలుగా సూర్యదేవాయ నమః అనుకుంటే చాలు, మిగతా మంత్రాలన్నీ అనవసరం. అలా అనుకుంటే నీ ఆరోగ్యము బాగుంటుంది, ఇంట్లో మానసికమైనటువంటి ఇది ఉంటుంది, నీకు పనులు కూడా చకచకా జరుగుతాయి. మనం అనుకునేదాన్ని బట్టే ఉంటుంది, ఎప్పుడు మనం మననం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, మన మనస్సును బట్టి సంతోషం. అందుకే ఎక్కడ చెప్పినా, ఏ పూజలో చెప్పినా చిత్త ఏకాగ్రత. చిత్తం అంటే మనస్సు ఏకాగ్రత. ఎక్కడి నుంచి వస్తుంది చిత్తం ఏకాగ్రత? మనము ముందు మనసు ప్రశాంతంగా ఉంటాయి. అప్పులు ఉంటాయి, అప్పుంది పొద్దున్న లేచిన వేళ అనుకుంటే కాదు, అనుకుంటే రాదు. ఈ అప్పుని తీర్చుకోగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం నీలో ఉండాలి. ఆత్మవిశ్వాసం లేకపోతే చేసినప్పుడు చేసి డబ్బు తీసుకొని ఖర్చు పెట్టేటప్పుడు పెట్టుకొని కట్టేటప్పుడు ఫీల్ అయితే ఎట్లా? నేను కట్టలేదేమో, నాకు రాలేదేమో, నాకు చేయలేదేమో. వచ్చినప్పుడు ఎట్లా ఖర్చు పెట్టుకున్నావు? వచ్చినప్పుడు నువ్వే కదా ఖర్చు పెట్టుకున్నావు. అప్పుడు భగవంతుడు ఇచ్చినాడు అంటున్నావు, నువ్వు అడిగింటావు, నువ్వు సంతకం పెట్టింటావు, నీకు లోన్ వచ్చి ఉంటుంది, తీసుకొని ఉంటావు. కట్టాల్సి వచ్చినప్పుడు మాత్రం నాకు భగవంతుడు అనుకూలించలేదు అంటే అది కాదు. నీకు ఆత్మవిశ్వాసం అనేటువంటిది రావాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతావో, ఈ తెల్లవారుజామున లేచే పనులు లేచి నువ్వు ప్రశాంతంగా కూర్చుంటే, ఏమి అనుకోకపోయినా సూర్యదేవుడు అనేటువంటిది, సూర్యచంద్రులే మనకిచ్చేది చాలా ఎక్కువ. మిగతా అందరి గ్రహాల కంటే సూర్యచంద్రులు ఇచ్చేది చాలా ఎక్కువ. ప్రత్యక్ష దైవాలు అంటుంటారు, మనకు కనపడుతున్నది. అందుకని అందుకు తెల్లవారుజామున లేస్తే ఉపయోగము. ఏం ఉపయోగం అంటే ఈ ఉపయోగం ఉంటుంది. అప్పులు తీర్చుకోవాలనుకునే వాళ్ళు ప్రశాంతంగా ఏం చేయొద్దండి, తెల్లవారుజామున లేయండి, స్నానం చేసి దీపారాధన చేసి ప్రశాంతంగా సూర్యుడు వచ్చేదానికంటే ముందు కూర్చొని నేను ఎలాగైనా తీర్చుకోగలను అప్పు అనేటువంటి దృఢ సంకల్పంతో ఉండండి. ఖచ్చితంగా ఒక మార్గం దొరుకుతుంది.
దీనికి ప్రూఫ్ బాగుంది. ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. మీరు అన్నట్టుగా ఒక నెల రోజులు పాటిస్తే ఒక 4 రోజులు పాటించాలి కదమ్మా. అంతే. మరి మనకు బద్ధకం. అవును గురుగారు. రాత్రి 12, 1 గంట, 2 వరకు ఈ సెల్ ఫోన్లు చెడగొడుతున్నాయి. చెడగొట్టాయి. దాంట్లో ఏవో చూస్తుండేది, అవి ఏమి పనికొచ్చేటివి ఉంటాయి, పనికిరాని ఉంటాయి. మనం ఎంతసేపు చూడాలనో, దేన్నైనా ఎంతవరకు వాడాలనో అంతవరకే వాడాలి. అవును. కరెంటును మనం ఎలా వాడుతున్నాం, పోయి ప్లగ్లో పెడుతున్నామా? లేదు. లేదు. దానికి భయం ఉంది. దీనికి ఏమంటే ఊరికే చూస్తూ కూర్చునేది, పనికిరానివన్నీ చూసేది దాంట్లో. అవును. దాంట్లో ఎవరు అసలు దాంట్లో చెడిపోవడానికి మార్గాలు ఉన్నాయి, బాగుపడడానికి ఉన్నాయి. అవును. ఎలా సమాజంలో ఉపయోగించుకో- రెండో ఉంటాయమ్మా. అంతే. నీకేది కావాలో ఎదుగుదలకు అది చూసుకో, అంతే. అవును. వాటి వల్ల లాభం లేదు. వాస్తవం గురుగారు మీరు అది చెప్పింది. చేసుకుంటే తెల్లవారుజామున లేయడం వల్ల చాలా మేలు జరుగుతుంది. యోగము, ఉమ్. వాళ్ళకు డబ్బు వద్దన్నా వస్తుంది. గురుగారు, మనిషి పుట్టిన తర్వాత ఏ రకంగా అయితే ఆ జాతకం చూపించి మంచి చెడులను బట్టి ఏ రకంగా చేసుకుంటారో, ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. చనిపోయినప్పుడు చనిపోయిన ప్రదేశాన్ని బట్టి, ఎక్కడ చనిపోయారు దాన్ని బట్టి కూడా చూపించి దానికి సంబంధించిన శాంతులు అని చెప్పి కొన్ని రకాల క్రతువులు చేస్తున్నారు. ఉదాహరణకి మనిషి మరణించేటప్పుడు మంచం పైనే మరణించాడు అనుకోండి, దానివల్ల ఏదైనా అనర్థం జరిగే అవకాశం ఉంటుందా? దాని గురించి వివరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, మామూలుగా పుట్టినప్పుడైతే ఏ తిథిలో పుట్టాడు, మంచి నక్షత్రం అవునా కాదా, ఏమిటి, ఒకవేళ ఎవరేదో మేనమామ గండము కానీ, లేకపోతే తల్లిదండ్రుల యొక్క గండము కానీ, అవ్వాతాతలకు గండమా ఏమిటి అనేటువంటివి కొన్ని తెలుస్తూ ఉన్నాయి మనకు. అవును గురుగారు. తిథి అనేటువంటిది చాలా ముఖ్యము, నక్షత్రం అనేది చాలా ముఖ్యము. మనము ప్రతి సంవత్సరము ఉగాది పండుగలో తిథి, వార, నక్షత్రము అనేటువంటిది యోగము, కరణం అనేది మనం చెప్పుకుంటున్నాం. అవి చాలా ప్రాధాన్యత. పుట్టినప్పటి నుంచి పెళ్లి చేసుకున్న తిథులు ముఖ్యం. మీ పేరుతో ఏ రోజు బాగుంది నా పేరుతో అని అడుగుతూ ఉంటారు. గృహప్రవేశం చేయాలంటే ఏ రోజు గురువు గారు అని అడుగుతారు. ఆ తిథి చాలా ముఖ్యం. అలాగే ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న, చనిపోతే చనిపోయినప్పుడు కూడా ఏ తిథిలో చనిపోయినాడు, తనువు చాలించినాడు, ఏ నక్షత్రములో చాలించినాడు అనేటువంటిది ఒక విధానం. అంటే అది చనిపోతూ ఉన్నప్పుడు ప్రతివాడికి, మనిషికి ఆశాజీవి మనిషి. అవును. అందరికంటే కూడా మనిషి ఆశాజీవి. నేను ఇంకా కొంతకాలము బతికుంటే బాగుండు, నేను ఇప్పుడే పోతున్నాను. మీకు 95 వచ్చిన మాట అంటాడు కానీ, నాయనా నాది ఎంతకాలము, ఏదో రమ్మంటుంది నన్ను, అది ఇది అని ఏదో అంటారు కానీ, ఇంకా కొంచెం ఉండింటే బాగుండు, ఇంకా కొంతకాలం ఉండింటే బాగుండు, ఇంకొక మునిమనవాడిని చూసింటే బాగుండు అనేటువంటి ఇది ఉంటుంది. పోతూ ఉన్నప్పుడు అయ్యో పోతున్నానే అనేటువంటి బాధ, ఒక రకమైనటువంటి వేదన అనేటువంటిది మనిషికి ఉంటుంది. ప్రతి మనిషికి కూడా పోతున్న సమయంలో ఉంటుంది. తృప్తిగా పోయినాను అనేటువంటిది తక్కువ. ఎందుకంటే సమస్యలే ఎక్కువ ఉంటాయి మనుషులకు ఎప్పుడూ కూడా. సంతోషాలు ఎక్కడ ఉంటాయి? డబ్బున్న వాళ్లకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. డబ్బున్న విపరీతంగా డబ్బులు కోట్లకు సంపాదించినటువంటి వాళ్లకు వాళ్ళకేముంటాయి అంటే, నేను ఉదాహరణకు పేర్లు చెప్పను కానీ, కొడుకు జీవితం గురించి, కొడుకు కోడలకు సంబంధించినటువంటి విషయాలు, భార్యకు సంబంధించినటువంటి విషయాలు, ఇట్లాంటివి ఏవో కొన్ని ఇబ్బందులు. వీళ్ళు ఎలా ఉంటుందో ఏమో, వీళ్ళు ఏం చేసుకుంటారో, ఇన్ని కోట్ల రూపాయలు నేను ఇంతకాలము ఉండి ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చినాను, వీళ్ళు ఉంచుకుంటారో పోగొట్టుకుంటారో ఏం చేసుకుంటారో అనేటువంటి బాధ కావచ్చు. అలా అనేక రకాలు ఉంటాయి. మనం ఇది అనడానికి లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రాణము పోయినప్పుడు మంచము మీద పోతే ఏమిటి? పుట్టడం ఎలా పుడుతున్నామమ్మా? ఒక్కటి, పుట్టంగానే మామూలుగా మనం ఏమీ లేకుండా వస్తున్నాం. అందుకే పోయేటప్పుడు ప్రాణము దేని మీద పోయింది? ఇంట్లో మంచం మీద పోయిందా? ఇంట్లోనే పోకూడదు ప్రాణం అని అనేటువంటిది ఉన్నది శాస్త్రంలో. ఇంట్లో పోతే ఆ ఇల్లు వదలాలి అని. ఒకవేళ మంచము మీద పోతే ఆ మంచాన్ని కూడా వాడటానికి లేదు, పడేయటమే, వాడరాదు. ప్రాణము పోయిన తర్వాత ఏమవుతుంది అంటే అది ప్రేతాత్మ, మామూలుగా ఇంకా జీవము లేనటువంటిది, కళేవరం. అంతకుముందు మనిషి
ప్రాణము పోయిన తర్వాత శవం, అంతే కదా. అవును గురుగారు. ప్రాణము లేనటువంటి దాన్ని శవం. శవం పండుకున్నటువంటి దాని మీద మళ్ళీ మనం ఎట్లా ఇదవుతాము? మనవాడే కావచ్చు, ఉమ్, మనవాడే కావచ్చు. అవును. ఎట్లా అవుతుంది అట్లా? అక్కడ పోరాదు. ఉమ్, ఇంట్లో ప్రాణము పొయ్యింది అంటే ఇంటికి అరిష్టం అనేటువంటిది ఒకటి. ఎప్పుడైతే పుట్టినప్పుడు దోషమైతే అది అరిష్టముని మనం శాంతి చేసుకుంటున్నామో, ఇంట్లో పోతే పోయినప్పుడు కూడా మనం చేయాల్సినటువంటి విధానం ఉంటుంది. ఆ, ఏమిటి అంటే మామూలుగా జాతాశౌచము, మృతాశౌచము, ఆశౌచము అనేటువంటివి 2 సార్లు రెండిటికి వస్తాయి. ఉమ్, జాతాశౌచము అనేటువంటిది అందుకే పుట్టినప్పుడు కూడా 11 రోజుల పాటు మనకు పుణ్యపురుడు అనేటువంటి దాంతో ఆ శౌచం ఉంటుంది. ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా మనకు 11 రోజుల పాటు ఇది ఉంటుంది. అవును. అందుకే రెండిటికి చెప్పినాడు. ఉమ్, అక్కడ పిండం, అవును. గర్భం బయటపడడం, ఇక్కడ భూమిలోకి వెళ్ళిపోవటం. వాడు బూడిద రూపమా, అగ్ని రూపమా, లేకపోతే బూడ్చడమా అనేది తర్వాత సంగతి. ఇంతకు భూమాతలో కలిసిపోవటం, పంచభూతాల్లో కలిసిపోవడం. వాడు పంచభూతాల్లోకి వస్తున్నాడు, వీడు పంచభూతాల్లో కలిసిపోతున్నాడు. అవును. వీడు కలిసి తిరిగినంతకాలం తిరుగుతాడు, వాటిలోకి కలిసిపోతాడు. ఉమ్, దాని అర్థం అది. అందువలన ఇక్కడ మంచము మీద పోవటం అరిష్టమా అంటే ఖచ్చితముగా అరిష్టము, పోకూడదు. ఏ ఇంట్లో అయితే చనిపోతున్నారో ఆ ఇల్లు 6 నెలల పాటు వదలాలి అని. ఆహా. 6 నెలల పాటు వదలాలి. ఏదో 3 నెలలో 2 నెలలో కాదు. ఆ ఇల్లు మన సొంత ఇల్లు, అనుకూలం ఉంది, ఉండొచ్చును. ఉమ్, కానీ 6 నెలలు వదలాల్సిందే ఆ ఇల్లు. వదిలిపెట్టేసి ఏది ఈ 11 రోజులు 12, 13 రోజు అయిన తర్వాత ఉమ్. వెంటనే నెలకు లోపలనే వదిలేయాలి. అది ఎట్టి అంటే ఇంకా పరిస్థితుల్లోనూ కంప్లీట్ గా ఇంట్లో ఎవరు ఉండకూడదు అంటారు ఉండకూడదు. గురు. దీపారాధన అనేటువంటిది ఆ ఇంట్లో చేయటానికి అవకాశం ఉండదు. కానీ కొన్ని సార్లు చూస్తూ ఉంటాం గురుగారు, చెయ్యాల్సిన సమయంలో చేయాల్సిన పనులు చేయకుండా కొంచెం ముందుగానో ఆలస్యంగానో చేసుకుంటూ అదే ఇంట్లో ఉండొచ్చు. వంట లాంటివి ఇంటి ముందు వండుకొని లోపల తెచ్చుకొని తినటము ఇలాంటివి చూస్తూ ఉంటాము. ఇవన్నీ మనము అతి తెలివితేటలతో చేసుకునేటువంటి పనులు కానీ, ఉమ్, అందుకనే ఆ ఇంటికి శ్రేయస్సు కాదు. ఓకే. నువ్వు ఇంటి బయట వండుకొని అక్కడ పండుకుంటావా, చేస్తావా, ఆ ఇంట్లో ప్రాణం పోతే. ఆ, అందుకే ప్రాణము పోతుంది ఇంకా ఉండదు అని తెలిసిన తర్వాత వెంటనే బయటికి తీసుకొచ్చి పడుకోబెడతారు. అవును. అంటే పోతున్నాడు ఎంత మనవాడే అయినా, 1,00,00,000 రూపాయల ఆస్తులు తెచ్చిపెట్టినా ఉమ్, ఈరోజు ఇళ్ళలో అంటే ఇంటి బయటికి తీసుకొస్తారు. ఈ రోజుల్లో ఏమైందంటే అమ్మ, డబ్బు దండిగా విపరీతముగా ఉండేటువంటి వాళ్లకు ఇంత డబ్బు ఉంది కదా అంటే ఆ ఇబ్బందులు పెద్దగా కనపడవు వాళ్లకు. ఉమ్, ఎక్కడ సమస్య వస్తుంది అంటే డబ్బు మామూలుగా ఈ మధ్యతరగతి కుటుంబాల్లో ఉండేటువంటి వాళ్లకు సమస్య వస్తుంది ఉమ్, మామూలుగా. అవును. వాళ్ళకే ఇబ్బందులు వచ్చేది ఎప్పుడు కూడా. ఎక్కడొచ్చి మధ్యతరగతి కుటుంబీకులకే ఇబ్బందులు వస్తాయి. అవును. పూర్తి కష్టం చేసుకునేటువంటి వాళ్లకు అది ఏముంది పెద్దగా, ఆ పూటకి చేసుకున్నామా తిన్నామా తిన్నామా, అన్నట్టుగా ఉంటారు. వాడికి పెద్దగా 2-3 రూములు ఉంటాయి కదా, ఒకే రూమ్ ఉంటుంది ఇంట్లో పడుకోవడానికి. వాడు ఎక్కడ పోయినా అది వాడిది కాదు, కొట్ట అక్కడ వేసుకుని కూర్చో ఇంటాడు పాపం కష్టపడేటువంటి వాడిది ఏం లేదు. మరి రోడ్లో ఉన్నట్టే ఆల్మోస్ట్ ఆల్. అంతే. కాబట్టి అది పెద్ద సంగతి. మధ్యతరగతి కుటుంబీకుడికే సమస్యలు ఎప్పుడు వచ్చినా డబ్బు గురించి, పరువు గురించి, ఏది ప్రతిదీ కూడా ప్రతిదానికి వచ్చేది మధ్యతరగతి కుటుంబీకులకే. అవును. డబ్బులున్న వాళ్ళకి ఇవన్నీ ఏం పెద్దగా అనిపించదు. ఉమ్, వాళ్ళది ఏముంది, ఇంత డబ్బు ఉన్నప్పుడు ఏముంది, దానికి ఏముంది, వీళ్ళకే ఇబ్బందులు వచ్చేది. ఉమ్, అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయి. అవును. అందువలన ఇక్కడ సమస్య ఏమొస్తుంది అంటే ఇంట్లో గనక జరిగింది అంటే ఇల్లు వదిలిపెట్టడం. ఆ మంచం మీద పోయినాడు అంటే ఆ మంచాన్ని వాడే అవకాశం లేదు, పడేయడమే. చాలా సార్లు అలాంటి వస్తువులు వాళ్ళకి సంబంధించిన ఇంట్లో పని వాళ్ళకి ఎవరికైనా ఇస్తూ ఉంటారు. అలా ఇయ్యొచ్చు అంటారా గురుగారు? వాళ్ళు వాడుకుంటారు అంటే ఇవ్వవచ్చును, నిజానికి ఇవ్వరాదు. ఇవ్వకూడదు. ఇటువంటివి ఇవ్వరాదు. ఇచ్చేదేదో ప్రేమగా ఇవ్వాలి, ఉమ్, అంతేగాని వేరే విధంగా. అందుకే వీళ్ళు చనిపోతే దానాలు, షోడశ దానాలు అని ఉన్నాయి. ఉమ్, ఉమ్, ఈ షోడశ దానాలలో శయ్యాదానము, గోదానము, భూదానము, రజిత దానము, తామ్రదానము, హా, ఇలా కొన్ని దానాలని పెట్టారు. వస్త్రదానము. ఉమ్, ఈ దానాలు అనేటువంటివి అన్నీ ఇస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనము ఏ దానము చేస్తే ఏమి పుణ్యము అంటే ఎవరికి పుణ్యము,
వాళ్లకు సద్గతులు చెందడానికి, ఆత్మ సంతృప్తితో పోవటానికి ఎటువంటి ఇబ్బందులు పడి వాళ్ళు పోయినా ఆ, చేసేటువంటి కార్యక్రమము గనక ఎప్పుడైతే పద్ధతి ప్రకారముగా చేస్తారో వాళ్ళు పుణ్యలోకాలకు చేరతారు. ఉమ్, పోయిన తర్వాత వాళ్ళు పుణ్యలోకానికి వినారో పాపలోకానికి వినారో ఇక్కడ తిరుగుతారో ఎవరికేం పట్టిందండి, మళ్ళీ అదొక ఖర్చు మాకెందుకు ఉమ్, అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఆ, అంటే చేసేటువంటి దాంట్లో నువ్వు 10 తులాలు బంగారు చేస్తేనే అని కాదు, ఉమ్, 1 గ్రాము చేస్తావా 1 తుంట చేస్తావా అనేది నీ ఇష్టం. అవును. కానీ ఎంతో కొంత సువర్ణము ఎంతో కొంత చెయ్యాలి. ఉమ్, మనము హిరణ్యదానం అని ఇట్లాంటివన్నీ చెప్పి వాళ్ళు అలా బ్రాహ్మణులన్నీ కూడా చెప్పించి అందుకే ప్రతిదానికి డబ్బు పెట్టి డబ్బు ద్వారానే ఇడిపిస్తూ ఉంటారు అవును. ఇన్ని దానాలు అని. ఉమ్, దాంట్లో ఉంది చెయ్యాల్సింది. ఇది గరుడ పురాణం చదివితే తెలుస్తుంది. ఉమ్, గరుడ పురాణంలో ఉండేటువంటివి ఏమేమిటి, వాళ్ళ ప్రయాణం ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు, ఎలా ఉంటుంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది అనమాట పోయిన తర్వాత. ఇప్పుడు ఈ మరణించిన వాళ్ళ ఇంట్లో ఈ 11 రోజులు అయిపోయిన తర్వాత నిత్య దీపారాధన యథావిధిగా చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు. మామూలుగా బయట చనిపోతే ఉమ్, ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోయి బయట చేసి అంతా ఇది చేసి చేసిన తర్వాత 11 రోజులు అయిన తర్వాత చేసుకోవచ్చు, యథావిధిగా లక్షణంగా చేసుకోవచ్చు. పూజా కార్యక్రమాలు ఈ శుభకార్యాల్లో వీళ్ళు అంటే వేరే వాళ్ళు ఏమైనా చేసుకున్నప్పుడు వీళ్ళు పోవచ్చు. వెళ్ళడము వ్రతాలు లాంటివి పోవచ్చు, అలా. లక్షణంగా పెళ్ళిళ్ళకు పోవచ్చు, వేరే వాళ్ళు వ్రతానికి పిలిస్తే పోవచ్చు, చెయ్యొచ్చు. ఉమ్, వీళ్ళ ఇంట్లో శుభకార్యాలు చేసేదానికి లేదు. ఆహా. ఆడపిల్ల పెళ్లి 6 నెలల లోపల చేయొచ్చనే ఉంది శాస్త్రం. అవును. ఆడపిల్లని ఇచ్చేయొచ్చు ఉమ్, వేరే వాళ్ళ ఇంటికి, ఓకే. ఇంటికి తెచ్చుకోకూడదు కోడల్ని. ఉమ్, దీపారాధన చేసేటువంటి కోడల్ని మన ఇంటికి తెచ్చుకున్నప్పుడు సంవత్సరికం అయ్యేంత వరకు తెచ్చుకోవడానికి లేదు. ఉమ్, ఆడపిల్లని ఇంకొకరింటికి పంపిస్తున్నాం కదా, అవును. పంపించవచ్చు, ఓకే. అలా చేయవచ్చు. ఇప్పుడు ఈ సంవత్సరం తిరిగే వరకు వీళ్ళు ఎట్టి పరిస్థితిలోనూ ఈ కుటుంబ సభ్యులంతా నూతన వస్త్రాలు ధరించడం కానివ్వండి, ఇంట్లోకి ఏదైనా కొత్త వస్తువులు కొనడం కానివ్వండి, ఇలాంటి పనులు కూడా చేయకూడదు అంటారా గురుగారు? నూతన వస్త్రాలు అవి వేసుకోకూడదు. ఆ. చాలా మంది వేసుకుంటున్నారు, వాళ్ళ సౌకర్యాన్ని బట్టి తీసుకుంటున్నారు, కానీ అవును. ఇదవుతున్నారు. సాంవత్సరికం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఉమ్, మనము ఇప్పుడు మాసికాలు ఉంటాయి. ఎందుకు నూతన సంవత్సరం నూతన వస్త్రాలు ధరించరాదు అన్నాడు అంటే శాస్త్రం చెప్తాను మీకు. ఉమ్, మామూలుగా మాసికం నెల మాసికాలు అని ఉంటాయి. అవును. ప్రతి నెల పెట్టేటువంటి మాసికాలు పెట్టుకుంటూ వెళ్ళి ఉమ్, 12వది సంవత్సరికం అని ఉంటుంది. అవును. ఆ సంవత్సరికం నాడు చేసిన తర్వాత వాళ్ళు ఇంకా కొత్త బట్టలు వేసుకోవటం చేసుకోవటము, ఏదైనా ఇంట్లో శుభకార్యాలు చేసుకోవడం చెందడం అవన్నీ కూడా పనికొస్తాయి. ఓకే. అంతవరకు ప్రతి నెల మాసికం అనేది ఒకటి ఉంది కదా, అవును. ప్రతి నెల చెయ్యాలి కదా. ఉమ్, చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఇవి ఎట్లా తెచ్చుకుంటారు, ఓకే. అది కొంచెం ఇబ్బందికరం. ఉమ్, అంతేగాని ఇంట్లో దీపారాధన చేయొచ్చు, గుళ్ళకు వెళ్ళొచ్చు, గుళ్ళల్లో పాల్గొనొచ్చు, ఎవరన్నా పెళ్లికి పిలిస్తే పోవచ్చు, ఉమ్, పోయి రావచ్చు, అవన్నీ చేయొచ్చు, తప్పేమీ లేదు. ఏం లేదు, అవన్నీ ఏం లేదు, ఇవ్వచ్చు, పోయి రావచ్చు లక్షణంగా. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి